ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బరువు తగ్గటానికి, శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి, మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండటానికి ఆహార నియమాలు ఎంత అవసరమో వ్యాయామాలు అంతకంటే ఎక్కువ అవసరమని కూడా మనం భావించి ప్రతిరోజు కాస్త ఏదో ఒక వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అసలు ఏ వ్యాయామాలని ఎన్ని నిమిషాల సేపు చేస్తే ఎంత శక్తి ఖర్చు అవుతుంది అని ఒక 7-8 వ్యాయామాల విషయంలో క్యాలరీ కౌంట్ని ఎంత బర్న్ చేస్తుంటే ఆ వ్యాయామాలు మీకు అవగాహన కలిగిస్తే, ప్రతిరోజు ఇట్లాంటి పనులు చేసేవారికి కాస్త అవగాహన కలిగితే మీరు ఇంకొంచెం జాగ్రత్తతో వెయిట్ని బాగా మెయింటైన్ చేసుకుని స్లిమ్గా అవటానికి, హెల్దీగా అవటానికి అవకాశం ఉంటుందని అలాంటి అవేర్నెస్ ఈరోజు. మనం ఒక వాహనాన్ని నడుపుతూ ఉంటే అందులో ట్యాంకులో ఆయిల్ తగ్గుతూ ఉంటుంది. బండి నడిచే కొద్దీ ఆయిల్ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎంటీ వెహికల్ ప్లెయిన్ రోడ్డు మీద వెళుతున్నది అనుకోండి, ఆయిల్ వాడకం సహజంగా ఉండవలసినంత లెక్కలో ఉంటుంది. నార్మల్ లెవెల్లో ఆయిల్ బర్న్ అవుతుంది. అదే రోడ్డు లెవెల్గా ఉన్న దాని మీద ఎంటీ వెహికల్ బదులు లోడ్ వెహికల్ వెళుతుంటే అప్పుడు ఆయిల్ ఖర్చు ఇంకొంత ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఆ పెరిగిన లోడ్ అంతటిని బండి మొయ్యాలి, లాగాలంటే ఆయిల్ వాడకం ఎక్కువ అవుతుంది. అలాగే మన శరీరానికి కూడా ఇప్పుడు నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను, 57 కేజీలు. ఈ ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు నేను ఏదన్నా పని చేస్తే ఎంటీ వెహికల్ రోడ్డు మీద వెళ్ళినట్లు లెక్క. అది ఒక 10 కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి ఎవరైనా, ఈ 10 కేజీల బరువుతో పని చేస్తుంటే, వ్యాయామాలు చేస్తుంటే లోడ్ వెహికల్ ప్రయాణం చేసినట్లు. అలాగే చేసే పనిలో కూడా బాగా కష్టంతో ఉన్న పనికి ఇంకెక్కువ ఖర్చు అవుతుంటానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎంటీ వెహికల్ ఆలోచన చేసాం, లోడ్ వెహికల్ ఆలోచన చేసాం రోడ్డు మీద. లోడ్ వెహికల్ కొండెక్కుతుంటే ఇంకా ఎక్కువ ఆయిల్ ఖర్చు అవుతుంది కదా. అలాగే మన శరీరానికి కూడా బాగా కష్టాన్ని కలిగించే వ్యాయామాలు, ఈత, కొండలెక్కటము, పార పనులు చేయటము, ఇలాంటివన్నీ హెవీ వర్క్స్ అన్నమాట. ఎక్కువ శ్రమతో కూడిన పనులు. ఇలాంటివి చేసేటప్పుడు మన శరీరంలో శక్తి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే కొండెక్కేటప్పుడు లోడ్ వెహికల్ ఆయిల్ ఎలా తాగేస్తూ ఉంటుంది, ఆయిల్ ఎలా ఖర్చు అవుతుందో మన శరీరంలో క్యాలరీలు ఆయిల్ లాగా ఖర్చు అవుతూ ఉంటాయి. వాహనాన్ని కదిపే కొద్దీ ట్యాంకుల ఆయిల్ తగ్గినట్టే మన శరీరాన్ని కదిపి వ్యాయామం చేసే కొద్దీ మనలో శక్తి క్యాలరీ రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఎంత ఖర్చు పెడతామో అంత హెల్దీగా అవుతుంటాం. మనం ఎంత తింటున్నామంటే అంత చేరుతూ ఉంటాయి, ఎంత ఖర్చు పెడితే అంత తరుగుతూ ఉంటాయి. ఈ తినేది, ఖర్చు పెట్టేది బ్యాలెన్స్గా ఉంటే మీరు స్లిమ్గా, సన్నగా, హాయిగా ఉంటారు. తినేది ఎక్కువై ఖర్చు పెట్టే తగ్గిపోతే అకౌంట్లో పెరిగిపోతూ ఉంటుంది. మనకు కూడా చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నెలకి మీకు ఉద్యోగం ద్వారా జీతం వస్తున్నది. జీతం వచ్చింది, మీ ఖర్చులకు పోనీ ఇంకా మిగులుతుంటే బ్యాంకులో దాచుకుంటాం కదా. మనం చేసే ఖర్చు కంటే మనకు వచ్చే జీతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ మిగిలిన డబ్బులు దాచుకున్నట్లే మన శరీరంలో కూడా మనం ఖర్చు పెట్టేదానికంటే మనం తినేది ఎక్కువైనప్పుడు మన శరీరంలో బ్యాంకులు, కొవ్వు కణాల్లో పేరుకొని పెరిగిపోతుంది. కొవ్వు కణాల సైజు పెరిగితే మన సైజు పెరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతుంటుంది. అందుచేత ఎవరైనా సరే వెయిట్ పెరుగుతున్నాము అంటే తినేదాన్ని లెక్కేయాలి, ఖర్చు పెట్టేదాన్ని లెక్కేయాలి. తినే దాంట్లో లెక్కల విషయం ఇంకోసారి చెప్పుకుందాం. ఏ వ్యాయామాలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పేవన్నీ సహజంగా 60 కేజీల నుంచి 70 కేజీలు బరువున్న వ్యక్తి 1 గంట సేపు చేస్తే, అరగంట చేస్తే, 30 గంట చేస్తే ఎంత అవుతుందో లెక్కలు చెప్తాం. అదే 100 కేజీలు ఉన్న వ్యక్తి అనుకోండి, అది లోడ్ వెహికల్ అన్నమాట. అది అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకని ఐడియల్ పర్సన్ లెక్కలు ఎక్కడ చెప్తుంటారు ఎప్పుడైనా సరే. ఒక 10 కేజీలు 20 కేజీలు ఎక్కువ ఉన్నామంటే 10-20% ఇంకా మనకి ఖర్చు ఎక్కువ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి 8 వ్యాయామాలు ఒక్కొక్కటి చెప్దాం ఇక్కడ. అందరూ ఎక్కువగా చేసే మొట్టమొదటి ఇష్టమైన వ్యాయామం నడక. ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ ఫ్రీగా అట్లా నడుస్తుంటారు కదా, సాధారణ నడక. 1 గంట సేపు నడిచామంటే 250 నుంచి 350 మధ్యలో శరీరంలో శక్తి ఖర్చు అవుతుంది ఇలాంటి వాటికి. అదే కొంతమంది బ్రిస్క్ వాక్ చేస్తారు స్పీడ్గా. ఒక 45 నిమిషాల సేపు చేసినా గంట వాకింగ్ చేసిన దానికి, బ్రిస్క్ వాక్ 45 మినిట్స్ చేసిన దానికి సమానం. 250 నుంచి 300 క్యాలరీల మధ్యలో ఇక్కడ ఖర్చు అవుతాయి. ఇక మూడవ వ్యాయామం, కొంతమంది వయసులో ఉన్నవారు రన్నింగ్ చేస్తుంటారు. మరి రన్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే హాఫ్ అన్ అవర్ రన్నింగ్కి 150 నుంచి 200 కిలో క్యాలరీల మధ్యలో ఖర్చు అయిపోతుంది. అంటే రన్నింగ్ కొంచెం ఎక్కువ శ్రమ కాబట్టి.
అరగంటకే దగ్గర దగ్గర 200 క్యాలరీల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 4వది సైక్లింగ్ అనేది ఒక గంట సేపు చేస్తే 350 నుంచి 400 క్యాలరీల మధ్యలో ఖర్చు అవుతాయి ఒక గంట సైక్లింగ్కి. ఇక 5వది ఈత కొట్టడం, అన్నిటికంటే మంచి వ్యాయామం. బరువున్న వారికి అసలు నొప్పులు లేకుండా వెయిట్ తగ్గించడానికి చాలా మంచిది. ఒక అరగంట సేపు ఈత కొట్టామనుకోండి 250 నుంచి 300 కిలో క్యాలరీల మధ్యలో ఖర్చు అవుతాయి. ఈత ఎక్కువ బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందని ఎక్కువ క్యాలరీస్ని ఖర్చు పెట్టేస్తుంది నీళ్ళల్లో. ఎందుకంటే బయట చేసినప్పుడు కంటే ఎక్కువ క్యాలరీలు నీళ్ళల్లో ప్రెషర్లో మనం తోయాలి కదా, చేతులు కాళ్ళు కదపాలి, కాబట్టి దానివల్ల రెట్టింపు ఎనర్జీ ఖర్చు. ఇక 6వది ఒక గంట సేపు ఏరోబిక్ వ్యాయామాలు కనుక చేస్తే మరి 350 నుంచి 450 క్యాలరీల మధ్యలో మరి ఏరోబిక్స్ ఖర్చు అవుతాయి. ఈ మధ్య యూత్ చాలా బాగా ఇంట్రెస్ట్తో చేసేది జుంబా వ్యాయామాలు. ఒక 45 మినిట్స్ కనుక సుమారుగా చేస్తే 300 నుంచి 350 కిలో క్యాలరీల మధ్యలో జుంబా డ్యాన్స్ లాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, వాళ్ళకి బోర్ కొట్టదు అసలు. ఇది ఆ రకంగా చేయటం ద్వారా ఇది 300-350 కిలో క్యాలరీలు. ఇక 8వది యోగా ఒక గంట సేపు చేస్తే 250 నుంచి 300 కిలో క్యాలరీల మధ్యలో ఖర్చు అవుతుంది. అందరూ చేసే ఎక్కువ వ్యాయామాలు, ఆటలాడే విషయంలో కూడా ఒక గంట సేపు ఆటలాడామంటే 300 నుంచి 400 కిలో క్యాలరీస్ మధ్యలో ఖర్చు అవుతాయి. అదే శ్రమతో కూడిన ఆటలైతే 400 నుంచి 500 మధ్యలో కూడా ఖర్చు అవుతాయి, బాగా ఎక్కువ రన్నింగ్తో కూడిన ఆటలైతే. అందుకని ఇట్లా 8-9 వ్యాయామాలకి మనం ఏదన్నా చేస్తుంటే మన శరీరం ఎంత ఖర్చు పెడుతున్నదని లెక్కలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఆటలాడుతున్నా వ్యాయామాలు చేస్తున్నా అయినా మీరు బరువు పెరుగుతున్నారు అని ఎవరికన్నా అనిపిస్తే మీరు తినేది ఈ ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ అవుతున్నదని అర్థం. ఎవరైనా ఇలాంటి వ్యాయామాలు చేయటం మొదలెట్టి వెయిట్ తగ్గుతున్నారు అంటే మీరు లోపలికి అందించేదానికంటే మీరు ఖర్చు పెట్టేది కాస్త ఎక్కువ ఉంది, కాబట్టి మీరు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మీరు చేసుకోగలుగుతున్నారని అర్థం. ఎవరైతే పెరగకుండా తరగకుండా మెయింటైన్ అవుతున్నాం అనుకుంటే అలాంటి వారికి ముఖ్యంగా లోపలికి వెళ్ళేది ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉంది. అంటే వ్యాపారం లాభాల్లో లేదు, నష్టాల్లో లేదు, ఏ రోజుకి ఆ రోజు సరిపోతున్నది అన్నట్టు అర్థం అన్నమాట. ఇలా మనం చూసుకుంటూ ప్రతిరోజు గంట నుంచి 2 గంటలన్న వ్యాయామాలు చేస్తే ఒక 500-600 క్యాలరీలు 700 క్యాలరీల మధ్యలో సుమారుగా ఖర్చు పెడతాం. ఇట్లా 7700 క్యాలరీలు కనుక ఒక నెలలో ఖర్చు పెడితే 1 కేజీ కొవ్వు మనలో కరుగుతుంది. అది లెక్క. నెలకు 1 కేజీ కంపల్సరీ తగ్గాలనుకుంటారా, లేకపోతే 2 కేజీలు తగ్గాలనుకుంటారా? దాన్ని బట్టి మీరు 7700 ఖర్చు పెడితే 1 కేజీ, మరి దానికి రెట్టింపు చేస్తే 2 కేజీలు. ఇట్లా చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసే వ్యాయామ తీవ్రతను బట్టి మనం ఉన్న బరువును బట్టి కూడా రిజల్ట్ అనేది మారుతుంది. మీలో కొంతమంది స్నేహితులు కాస్త ఎక్కువ కేజీలు తగ్గినట్టు అనిపిస్తుంది, మీరు వాళ్ళలాగా చేసినా మీరు తక్కువ తగ్గినట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు మీరున్న బరువు కంటే ఒక 4-10 కేజీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఆ 10 కేజీలు కదుపుతున్నందుకు. అది మీకు అట్లా ఉండకపోవచ్చు. ఇంకొక కారణం కూడా ఉంటుంది, మీలో ఉన్న కొవ్వు బ్రౌన్ ఫ్యాటా వైట్ ఫ్యాటా, ఏ ఫ్యాట్గా ఉన్నదనే దాన్ని బట్టి రీసెంట్గా పెరిగిన కొవ్వా ఎక్కువ సంవత్సరాల నుంచి పేరుకున్న కొవ్వా అనే దాన్ని బట్టి కూడా కరగటంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంచేత కంపేర్ చేసుకుని నిరుత్సాహపడొద్దు. మనం చేయాల్సిన ప్రయత్నం మంచిగా చేస్తుంటే చక్కగా శరీరంలో బరువు తగ్గడం, కొవ్వు కరగటమే కాకుండా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగాయి, గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల ఆరోగ్యం, శరీరంలో హార్మోన్స్ వ్యవస్థ అన్నీ వ్యాయామాలు చేసేటప్పుడు సవ్యంగా పనిచేయడానికి సహకరిస్తాయి. కాబట్టి ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రతినిత్యం 1 గంట నుంచి 2 గంటలు చేయటానికి ఒక అలవాటుగా మనం మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.